పరిశుద్ధుడు జీవముల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ లోకపరమైన మనం అనేకమైన ఆలోచన కలిగి ఉదయకాల సమయంలో మనము ప్రయత్నాలు మన జీవితంలో కావాల్సిన అక్కర్ల అవసరమైతే ప్రయాసపడుతుంటాం. దేవుడి సహాయం లేని నీ జీవితంలో నా జీవితంలో ఏమీ జరగదు ప్రియా సహోదరి సోదరా. పోరాటాలు రాక మానవు కానీ ఆ పోరాటాల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడే. అది ఏ విషయంలో అయినా మనం నమ్మిన దేవుడు ఆయన కార్యం జరిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మన జీవితం ఎంతో ఆదరణ నెమ్మది కలిసింది. ఎందుకంటే దేవుడే మనకు ఆధారం, మార్గము, సత్యము, జీవము. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రభు చిత్త ప్రకారం ప్రార్థన చేసి దేవుడు మనకు అనుకున్న అద్భుతమైన వాగ్దానం ద్వారా మన జీవితం ఒక వెలుగుమయంగా, ఒక నిరీక్షణకు ఆధారకరంగా మనం కలగజేస్తాడు. నిన్ను నన్ను ప్రేమించిన అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలు చేయగలవనియో, నీవు ఉద్దేశించిన ఏదో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు గారు పడిన శ్రమ, బాధ, వేదన ఈ లోకంలో ఎవరు పడలేదండి. ఆయన తప్పు చేసి బలహీన స్థితిలో మరి పాపానికి బానిసై ఆయన నిందింపబడలేదు, సమస్తం కోల్పోలేదు. కానీ యోబు గారు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవర్తుడు. కాబట్టి అపవాది అయిన సాతాను శోధించడం నిమిత్తమే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. తద్వారా ఈ లోకపరమైన శ్రమలు, నిందలు, అవమానాలు తన సాటైన సహకారితో కూడా నిందింపబడి, దూషింపబడి, వెలివేయబడిన వ్యక్తి యోబు గారు. కానీ దేవుని విశ్వాసము, నమ్మిక మాత్రం ఆయన కోల్పోలేదు, తన యథార్థతను కోల్పోలేదు. తద్వారా దేవుడు ఆయన నూరంతలుగా ఆశీర్వించి మరి గర్భఫలమును, అదేవిధంగా ఆ దేశానికి మరి అంత అందమైన సౌందర్యమైన కుమారులను, కుమార్తె అనుగ్రహించాడు. అంటే విశ్వాసం ద్వారా దేవుడు మరలా యోబు గారిని జ్ఞాపకం చేసి సమస్తం అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర, మన జీవితం కూడా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడు అనేకమైన శ్రమలు మనం ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము, బలహీనపడిపోతుంటాము. నేను నీతిగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాను, కానీ నా జీవితంలో ఈ శ్రమలు అనుమతించబడినాయి, ఈ పోరాటాలు నేను జయించలేకపోతున్నాను, ఈ శ్రమలు, ఈ యొక్క నిందల వల్ల నేను నా జీవితాన్ని నేను కోల్పోయాను, నా భవిష్యత్తు కోల్పోయాను, నేను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను భయభ్రాంతికి గురవుతాను అని చెప్పేసి నీ ఒంటరి స్థితిలో దుఃఖిస్తూ వేధిస్తున్నావు ప్రియ సహోదరి సోదరా. అయితే దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మరలా కట్టబోతున్నాడు, నీ భవిష్యత్తును స్థిరపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ వ్యాపారాన్ని ఆశ్రయించబోతున్నాడు, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఒక ఉద్యోగం లేక అల్లాడిపోతూ సడన్ గా ఉద్యోగం కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక నువ్వు అలసి సొలిసిపోయి ఉన్నావా? ఒకసారి యోబు గారిని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి. ఎన్నో బాధలు పడ్డాడు, శరీరం గాయపరచుకొని, కట్టుకున్న సతీమణి కూడా అతను దూషించింది, సమాజం దూషించింది, స్నేహితులు దూషించింది. కానీ దేవుడు మటుకు యోబు గారి మటుకు వదిలిపెట్టాడు. నిన్ను కూడా వదిలిపెట్టిన దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ధైర్యం కలిగి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఒక యోబు గ్రంథంలో లెక్కింపొచ్చింది. మనం ధైర్యం కలిగి జీవించాలా. దేవుడు తన సమయము సమస్తము సమకూర్చి జరిపిస్తాడు. కొన్ని ఆయా సందర్భంలో శోధన మనము అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు అది దేవుడు అనుమతించినంటే దేవుడు తప్పక తీసివేస్తాడు. మనం బలహీనపడిపోకుండా, కృంగిపోకుండా, మరి వేదనకు గురి కాకుండా, ఎందుకు నాకు ఇలా అవుతుంది, నేను ఎవరిని అన్యాయం చేశాను, నా పరిస్థితి ఏంటిది, నా జీవితం ఏంటి అని చెప్పేసి దిగులుతో ఉండకుండా దేవుని వైపు తిరగాలను, దేవునికి ప్రార్థన చేయాల, దేవుని అడగాల. ప్రభువా నా లోటుపాట్లు క్షమించండి, నా యొక్క పరిగబాటలో నేను నీకు ఆయాసం కలిగించానేమో, నా ప్రవర్తన నీకు ఆయాసం కలిగిందేమో, లేకపోతే నా జీవితం నీకు ఆయాసం ఉందేమో, నన్ను క్షమించయ్యా, నన్ను మరలా కట్టయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టాయని చెప్పి ప్రార్థన చేసి దేవునికి తిరిగినలా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. యోబు గారిని ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు సమస్తం కోల్పోయినా, నీ జీవితం పతనమైనా, నీ స్థితిగతులు అస్తవ్యస్తమైన, దేవుడు అంటున్నాడు నేను సమస్త క్రియలు చేయవాడు. దేవుడిని ఉద్దేశించిన ఏది నిష్ఫలం కారదని దేవుడు సమస్తం సూటి ఈరోజు ఉదయకాల సమయంతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి. ఎందుకంటే సమస్తం చేయగల దేవుడు ఆయన. ఈ లోక మనుషులు ఏం చేయలేరండి. ఒక నిందించవచ్చు, అవమానించవచ్చు, నీ బాధ పెట్టవచ్చు, నీకు వేదన గురి కావచ్చు, లేకపోతే నీ ఇంట్లో నీకు వ్యతిరేకత ఏర్పరచు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడు. ఆయన ఉద్దేశించినది నీ జీవితంలో నీ ప్రణాళిక కలిగిన అది నిష్ఫలం కానేరు. యోబు గారి జీవితం నెరవేర్చిన దేవుడు నీ జీవితం నెరవేరుస్తాడు. ఏది నిష్ఫలం కాదని ఆయన ఉద్దేశ సంగతులు కానీ, ఆయన ప్రణాళిక కానీ, ఆయన యొక్క తలంపులు కానీ నీ పట్ల ఏమేమి
సమస్తం నీ పట్ల నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని జీవన విధానం నీ భవిష్యత్తు స్థిరపరిచి బలపరిచి ఆశీర్స్తాడు. ప్రియ సహోదరి సహోదర, ధైర్యంగా తెచ్చుకో, బలము తెచ్చుకో, కుంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎంత పతనమైపడి సరే సమస్తం చేయగల దేవుడు మనకున్నాడు. అది నువ్వు నమ్మినలా నీ జీవితం దేవుడు గొప్పకారం చేస్తాడు. నువ్వు విశ్వసించినలా దేవుని యొక్క మార్గం త్రోను సరళం చేస్తాడు. ఎన్ని అపవాది శక్తులైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని శోధనైనా నువ్వు భరించలేని ఒత్తిడి అనుభవిస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, సమస్త క్రియలు చేయగలను నేను. నా పట్ల నేను నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏది నిష్ఫలం కాదు. సమస్తం నీకు ఎన్నెన్ని వాగ్దానాలు ఇచ్చాడో, నేను ఏ మాటలు మాట్లాడాను, నువ్వు ఉన్న స్థితి ఏమింటుందో సమస్తం దేవుడు తెలుసుకున్నాడు. ప్రియ సహోదరు, కాబట్టి కృంగిపోవద్దు, బలహీనపడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. సమస్తం ఆయన సమ్ముకులు జరిపించి నిన్ను నీ కుటుంబాన్ని భవిష్యత్తు దీవించి ఆశ్రయించును కాక. దేవుడు మనకు కలిసి అద్భుతమైన వాగ్దానం అందరికి థ్యాంక్స్ చెప్తూ మనందరి జీవితం నెరవేర్చి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీ నిజం తండ్రి, నీవు మా జీవితంలో అయ్యా సమస్తం సమ్ముకులు జరిపించే దేవుడు ప్రభా. అయ్యా నీ ఉద్దేశించిన సంగతులు మా పట్ల ఉన్న ప్రణాళిక, మా ఉద్దేశం ఏది నిష్ఫలం కానేరదని తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులను ఈ చూస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియుల పట్ల నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట మనకి వందన కృతజ్ఞత ఆశిస్తున్నావా. బలహీనం బలపరుచున్నాయ్యా, కృంగుదలను తీసివేనయ్యా. ఏ శోధకుడు, ఏ అపవాది, ఏ సైతాన శక్తి కుటుంబంలో అయ్యా అల్లాకల్లం చేస్తున్న ప్రభావ ఆ కుడిని రక్షణ కార్యం జరిపించండి అయ్యా. అయ్యా జీవితం కోల్పోయి, భవిష్యత్తు కోల్పోయి, ఉద్యోగం కోల్పోయి, వ్యాపారం నష్టపోయి, ఆర్థిక నష్టపోయి, అనారోగ్య స్థితిలో భయభ్రాంతికి గురవుతున్న ప్రభావ అయ్యా ఏవు గారిని జ్ఞాపకం చేసుకున్న దేవా. అయ్యా మా ప్రియులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి జీవిత రక్షణ కార్యం జరిపించండి అయ్యా. వారిని జీవించి ఆశీర్వించండి అయ్యా. వాళ్ళ భవిష్యత్తు దీవించి ఆశీర్వించండి ఆయన. ఎంత కోల్పోయినారో, ఎంత పతనమైపోయిందో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నీ సమస్తం చేయగలవని, నీ యొక్క ఉద్దేశంలో నిష్ఫలం కానేరదని ఈరోజు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ కుటుంబం నెరవేర్చి దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తాం తండ్రి. బలహీన బలపరచునయ్యా. రక్షణ లేకుండా రక్షణ దయచేయండి అయ్యా. ఆత్మీయ పడిన తిరిగి లేవనెత్తండి అయ్యా. గర్భిణులకు సుఖం కోసం మంచి ఆరోగ్యం తెచ్చండి. గర్భఫలంలోకి ఎంతమంది నిర్ణయించబడుతున్నారు, అవమానిస్తున్నారు, వాళ్ళ గర్భ నజరని చేస్తున్నాం, తెరవబడును కాక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా వృద్ధులకు బలమైన శక్తిని ఆరోగ్యం దయచండి అయ్యా. ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ ఉద్దేశించిన సంగతులు వాళ్ళు పడిన వేదన, బాధ, శోధన విడిపించి విమోచించి నీ కార్యం జరిపించి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరా, ఈ కల్వరి మినిస్ట్రీస్ని ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఈ యొక్క వాగ్దానాలు వాక్యం దేవునికి అందజేస్తాడు. అదేవిధంగా ఈ లోకంలో అనేక మంది దేవుని సువార్త చెప్పక, దేవుని వాక్యము వినబడక అనేక మంది లోకంలో పాపం కలిసిపోతారు. ఆ పాపం నుంచి విడుదల కలగాల, రక్షణ కలగాలంటే ఈ వాగ్దానాలకు నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీకు ఆత్మీయ సేవలో చేయడం ద్వారా వారి దేవుని వారితో మాట్లాడి వారి కృంగుల నుంచి విడిపించి వారి రక్షణ కార్యం చేస్తాడు. తద్వారా సమస్త మహిమ ఘనత దేవుడు దేవునికి చెల్లుతుంది. ఈ ఉదయకాల సమయంలో మనందరినీ ప్రేమించిన దేవుని అద్భుత వాగ్దానం అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండబోతుంది. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు మహిమ ఈ వాగ్దానం మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు శుభములు దీవెన పలుకుతూ మీ అందరి ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. God bless you.